అనేది ఒకటి ఉంది. 10 కమాండ్మెంట్ రాసిచ్చిన పలకలు ఉన్నాయి కదా, నిబంధన మందసం అంటారు. ఆ మందసం ఒక చోట ఉంది. దాన్ని తీసుకురావడం కోసం ఒక 30,000 మంది సైన్యాన్ని వేసుకుని బయలుదేరాడు. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియోలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. ఈ అబీనాదాబు అనేవాడు ఒక యాజకుడు అయి ఉంటాడు. ఆ యాజకుడి ఇంట్లో నుండి తీసుకొస్తున్నారు. ఇతను అంతకుముందు హెబ్రోన్లో ఉండేవాడు దావీదు, ఏది యూదుల మీద రాజుగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరి మీద రాజు అయిన తర్వాత యెరూషలేం పట్టణానికి వచ్చాడు, సియోను. ఇప్పుడు ఇజ్రాయేల్కి సెంటర్ అనమాట, అదే రాజధాని. ఆ యెరూషలేం పట్టణానికి ఇప్పుడు ఈ అబీనాదాబు ఇంటి దగ్గర యెహోవా నిబంధన మందసం ఉంది. దాన్ని యెరూషలేం తీసుకురావడానికి వెళ్ళాడు అనమాట. ఈ అబీనాదాబు అతను ఎవరు అసలు? ఒక యాజకుడు. యాజకుడు అంటే పూజారి టైప్. పూజారి. ఈ నిబంధన మందసం అనేది ఎన్నైనా ఉంటాయి, ఒకటే ఉంటుంది? ఒకటే ఉంటుంది. కలిపి లేదు, ఒకటే ఉంటుంది. ఒకటే. ఓకే. దాన్ని ఒక బాక్స్లో పెట్టిలాగా పెట్టుకుని కావిడి బద్దలో పెట్టుకుని వాళ్ళు హైలెస్ మోసుకుంటూ తిరుగుతారు. వీళ్ళు ఎక్కడన్నా యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా దాన్ని ఒక కావిడి బద్దలో పెట్టుకుని ఆ పెట్టిలో పెట్టుకుని మోసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటారు. దాన్ని సెపరేట్గా ఒక టీం ఉంటుంది. అంటే దాన్ని దింపటం, ఒక డేరా వేయటం, ఒక మందిరం లాగా తయారు చేయటం, దానికి అక్కడ పూజలు చేయటం, మళ్ళీ పూజలు యుద్ధం అయిపోయినాక లేదా అక్కడి నుంచి వలసపోతుంటే మళ్ళీ అక్కడి నుంచి ప్యాకప్ చేసేసుకోవటం. మొబైల్ టెంపుల్ అనమాట. ఇట్లా రెడీమేడ్గా ఒక వ్యవస్థ ఉంటుంది. దాన్ని యెరూషలేం పట్టణాన్ని తీసుకురావడానికి ఇప్పుడు దావీదు వెళ్ళాడు. దాన్ని ఒక కొత్త బండి మీద ఎక్కించారంట. ఈ అబీనాదాబు కొడుకులు ఎవరు? ఉజ్జాయును అహ్యోయును, వీళ్ళిద్దరూ ఆ బండి తోలుతున్నారు. దేవుని మందసము గల ఆ బండిని గిబియోలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. మంచి కోలాహలంగా వస్తున్నారు అందరూ. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా, ఈ అబీనాదాబు కొడుకులు ఇద్దరు ఉన్నారు కదా, ఉజ్జా అనేవాడు అహ్యోయు అనేవాడు. ఇందులో ఉజ్జా అనేవాడు కాలు జారితే ఎద్దుకి అది మందసం కింద పడిపోతుందని పట్టుకున్నాడు. యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. అయ్యో, కింద పడుతుంటే పట్టుకున్నాడు కదండి పాపం. మావాడంతే, కింద పడినా పర్వాలేదు కానీ దాన్ని పట్టుకుంటే కోపం వచ్చేస్తుందా? మా బైబిల్ దేవుని నీతి అంతే. ఉజ్జాని దేవుడు శిక్షించటం న్యాయమా అన్యాయమా అనేది మనం ఒకసారి చూడాలి. అదంతా కూడా మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా ముందు అసలు నిబంధన మందసం అంటే ఏంది, నిబంధన మందసం గురించి దేవుడు చెప్పినటువంటి విధి విధానాలు ఏంటి, నిబంధన మందసాన్ని ఒక చోట నుంచి మరో చోట తరలించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని తరలించాలి, ఆ నియమ నిబంధనలు ఏంటి అనేది అవన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకుంటే దేవుడు చేసింది అక్కడ న్యాయమా అన్యాయం అనేది మీకు అర్థమైంది. సో నేను ఆ విషయాలన్నీ నిబంధన మందసానికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని నేను మీకు తెలియజేస్తాను చాలా క్లుప్తంగా. ఇది సబ్జెక్ట్ ఓరియంటెడ్ వీడియో కాబట్టి మన రెగ్యులర్ వీడియోలా కాకుండా దీన్ని ఇట్లా బోర్డు మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అర్థమైద్ది అన్న ఉద్దేశంతో ఈ బోర్డు మీద ఈరోజు మనం అవన్నీ కూడా తెలుసుకుందాం. మనం ఒక్కొక్కటి నేను బోర్డు మీద రాసి మీకు చెప్తాను, మీకు క్లియర్గా అర్థమైద్ది అనమాట. ఇది మామూలుగా చెప్పుకుంటా పోతే అర్థమయ్యేటటువంటి సబ్జెక్ట్ కాదు. సో అందుకు నేను బోర్డు తీసుకురావటం జరిగింది. నిబంధన మందసం టాపిక్ అనేది మామూలుగా అసలు దాని గురించి చెప్పాలంటే రోజుకు 3-4 గంటల కాడికి చెప్పుకుంటా పోతే వారం రోజులకు కూడా ఆ సబ్జెక్టు అయిపోదన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాన్ని క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్టుగా నేను రెఫరెన్సులు ఇచ్చి మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా నేను దాన్ని వివరిస్తాను. సో మనం ఫస్ట్ వచ్చేసి నిబంధన మందసం అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే నిర్గమాకాండం 25వ అధ్యాయంలో దీని గురించి దేవుడు మోషేతో చెప్తాడనమాట. నిబంధన మందసాన్ని ఒకటి తయారు చేయాలి మీరు, దాంట్లో ఇది పలానా వస్తువులు ఉండాలి, అక్కడ నా సన్నిధి ఉంటుంది దాంట్లో అని చెప్పి ఆయన వివరంగా చెప్పి ఎట్లా తయారు చేయాలి ఏంటి అనేది అంతా కూడా మనకి నిర్గమాకాండం 25వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తాడు. అయితే వీళ్ళు మరి ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వచ్చే దారిలో ప్రయాణం అయ్యి వచ్చేటటువంటి ఆ సందర్భంలో దేవుడు చెప్పాడు కాబట్టి మరి వీళ్ళు ప్రయాణం అవుతూ ఉంటారన్నమాట. కొద్ది రోజులు ఒక చోట బస చేసి మళ్ళీ ఆ తర్వాత కొద్ది రోజులు అక్కడ నుంచి ఇంకో చోటుకు వెళ్ళటం అట్లా వస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమైందంటే నిబంధన మందసాన్ని ఒక చోట నుంచి మరో చోట తరలించాల్సి వచ్చింది. అట్లా తరలించేటప్పుడు ఎలా తరలించాలి ఏంటి అనేది దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు.
దాన్ని అలా తరలించడానికి లేవీల్లో ఉన్నటువంటి ఒక 3 వంశాల వాళ్ళని ఎన్నుకున్నాడు దేవుడు. ఆ 3 వంశాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. తర్వాత వచ్చేసి 2 సమూయేలు 6వ అధ్యాయంలో నిబంధన మందసము అబీనాదాబు ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చినట్టుగా ఉంటుంది దావీదు. అసలు అబీనాదాబు ఇంటి దగ్గరికి ఆ నిబంధన మందసం ఎలా చేరింది, అక్కడికి ఎలా వచ్చింది అనేది మనం ఒకసారి ఆ విషయాలు కూడా మనం పరిశీలిద్దాం. ముందు మనం ఏం చేద్దామంటే ఈ నిబంధన మందసాన్ని, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, ఆ బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు, ఏ ఏ పనులు ఎవరెవరికి అప్పచెప్పాడు అనేది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి నిబంధన మందసానికి సంబంధించినటువంటి పని లేవీల్లో ఉన్నటువంటి 3 వంశకర్తలకే అప్పచెబుతాడు అనమాట. 3 వంశాల వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు ఎవరెవరయ్యానంటే గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీలు. ఈ 3 వంశాల వాళ్ళకి దేవుడు చెప్తాడు ఏది నిబంధన మందస సంబంధించినటువంటి పని మొత్తం వీళ్ళకి అప్పచెప్తాడు అనమాట. వీళ్ళు ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇక్కడ సంఖ్యాకాండం 3వ అధ్యాయం 25 నుంచి 3వ అధ్యాయం 36 వరకు మనం చూడవచ్చు. అంటే ఇవన్నీ కూడా నేను చదివి వినిపిస్తే ఇది వీడియో లెంగ్త్ ఎక్కువైంది, 2-3 గంటలు పట్టింది ఒక్కో వీడియో. అందుకని నేను మీ ఓన్లీ రెఫరెన్స్లే ఇస్తున్నాను, మీరు తర్వాత చూసుకోవచ్చు ఆ రెఫరెన్స్లు. సో ఈ 3 వంశాల వాళ్ళకి ఇది అప్పచెప్పాడు నిబంధన మందసానికి సంబంధించినటువంటి పని. ఏమేం పని అప్పచెప్పాడు, ఆ నిబంధన మందసానికి సంబంధించి ఏమేం పని అప్పచెప్పాడు అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఎవరెవరికి ఏమేం పని అప్పచెప్పాడు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ 3 వంశాల వాళ్ళని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ 3 వంశాల వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పచెప్పాడు ఇక్కడ దేవుడు. గెర్షోనీయులకు అప్పచెప్పినటువంటి పని ఏంటంటే నిబంధన మందసానికి సంబంధించినటువంటి మందసపు గుడారము, దాని పైకప్పు, గుడార ద్వారపు తెర, తాళ్ళు. ఆ తర్వాత కహాతీయులకి ఏం అప్పచెప్పాడు, ఈ నిబంధన మందసపు బల్ల, దీపవృక్షము, అడ్డతెర, అదేవిధంగా ఉపకరణములు దానికి సంబంధించినటువంటి. తర్వాత మెరారీలకు అప్పచెప్పిన పని ఏంటి, ప్రాకార స్తంభము, వాటి దిమ్మెలు, వాటి మేగులు, త్రాళ్ళు. ఈ పని అదే దీనికి సంబంధించినటువంటి పని అంతా కూడా వీళ్ళకి అప్పచెప్పాడు, వీళ్ళ ముగ్గురికి, ఈ 3 వంశాలకు చెందినటువంటి వాళ్ళకి. ఇదంతా కూడా మనం ఎక్కడ చూడొచ్చు అంటే సంఖ్యాకాండం 3వ అధ్యాయం 25 నుంచి 36వ వచనం వరకు కూడా మనం చూస్తే ఈ అంతా కూడా వివరాలన్నీ కూడా క్లియర్గా ఉంటాయి దాంట్లో. అంటే నిబంధన మందసాన్ని ఒక చోట నుంచి మరో చోట తరలించడానికి, అంటే వాళ్ళు ఐగుప్తు నుంచి వస్తుంటారు కాబట్టి ఐగుప్తు నుంచి కానాన్ దేశానికి వస్తున్నటువంటి దారిలో దేవుడు చెప్పినటువంటి పని కాబట్టి ఇది దాన్ని ఒక చోట నుంచి మరో చోటకి తరలించేటప్పుడు దానికి సంబంధించిన పని అంతా కూడా ఈ 3 వంశాల వాళ్ళు చూసుకోవాలి. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చెప్తాడు ఏంటంటే, అది ఒకసారి చదువుతాను నేను, వినండి. ఆ సంఖ్యాకాండం 4వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలను, అయితే వారు చావకున్నట్లు పరిశుద్ధమైన దాన్ని ముట్టుకోకూడదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, దండు ప్రయాణం అయిపోయేటప్పుడు అంటే నిబంధన మందసాన్ని ఒక చోట నుంచి మరో చోట తరలించేటప్పుడు ఏం చేయాలి, కహాతీయులు నిబంధన మందసమును భుజముల మీద మొయ్యాలి. తర్వాత అలా తీసుకెళ్ళేటప్పుడు ఈ పరిశుద్ధ స్థలమును, నిబంధన మందసానికి సంబంధించిన పరిశుద్ధ స్థలమును ముట్టుకోకూడదు, ముట్టుకుంటే చనిపోతారు అని స్వయంగా చెప్పాడు దేవుడు. ఇది సంఖ్యాకాండం 4వ అధ్యాయం 15 చాలా స్పష్టంగా చెప్పాడు. ఏం చేయాలంటే దీన్ని నిబంధన మందసమును ఏం చేయాలి, భుజముల మీద పెట్టుకొని మొయ్యాలి. ఆ తర్వాత పరిశుద్ధ స్థలాన్ని ముట్టుకోకూడదు. ఇది కండిషన్ చెప్పాడు అనమాట ప్రత్యేకంగా. ఇది ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నిబంధన మందసాన్ని భుజంలో మీద పెట్టుకొని మొయ్యాలి కహాతీయులు చెప్పాడు, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఈ ఉపకరణములన్నింటినీ ఎలా తీసుకెళ్ళాలి, ఇక్కడ వీళ్ళకి అప్పచెప్పాడు కదా ఈ నిబంధన మందసానికి సంబంధించినటువంటి వస్తు సామాగ్రి అంతా కూడా ఎలా తీసుకెళ్ళాలని చెప్పాడంటే ఇది మనకి సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఇచ్చాడు. ఏముందన్నది ఇప్పుడు నేను చూద్దాం. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 3వ వచనం నుంచి ఒకసారి చదువుదాం మనం. వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను 6 గూడు బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకొని వచ్చిరి. వారు మందిరం ఎదుటకు వాటిని తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు వారి వద్ద ఈ వస్తువులను తీసుకొనుము, అవి ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకై ఉండును.
నీవు వాటిని లేవీల్లో ప్రతివానికి వాని వాని సేవ చొప్పున ఇయ్యవలెను. మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకొని లేవీయులకు ఇచ్చాను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చారు. 2 బండ్లను 4 ఎద్దులను. తర్వాత అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి కింద సేవ చేయు మెరారీలకు వారి సేవ చొప్పున ఇచ్చాడు. అంటే ఇక్కడ గెర్షోనీయులకి మొత్తం ఇక్కడ ఎన్ని బండ్లు తెచ్చారు? 6 బండ్లు 12 ఎద్దులను తీసుకొచ్చారు. 6 రోజులు 12 ఎద్దులు, బయటికి 2 ఎద్దులు కాడికి. బళ్ళను ఈ ఎద్దులను ఎందుకు ఇచ్చాడు ఇక్కడ అని అంటే, ఇక్కడ ఏదైతే ఈ మందసం యొక్క వస్తు సామాగ్రి ఉందో ఆ వస్తు సామాగ్రిని ఈ బండ్ల మీద ఎత్తుకొని తీసుకెళ్ళాలన్నమాట వేరే చోట తరలించేటప్పుడు. దానికోసం ఇక్కడ దేవుడు ఈ ఎద్దుల బండి మినిస్ట్రీ అనేది వీళ్ళకి అప్పచెప్పాడు. ఎట్లాగా 6 గూడు బండ్లు 12 ఎద్దులు, వీటిని ఈ 3 వంశీయులకి ఎలా పంచాడో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? గెర్షోనీయులకి 2 బండ్లు 4 ఎద్దులు ఇచ్చాడు. అంటే ఇక్కడ 6 బండ్లలో 2 బండ్లు ఇక్కడ వీళ్ళకి గెర్షోనీయులకి ఇచ్చాడు, 4 ఎద్దులను వీళ్ళకి ఇచ్చాడు అనమాట. తర్వాత కహాతీలకి ఏమి ఇవ్వలేదు. ఆ తర్వాత వెంటనే మెరారీలకి ఇచ్చాడు. మెరారీలకి 4 బండ్లు 8 ఎద్దులను ఇచ్చాడు. ఈ 6 బండ్లు 12 సరిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి బండ్లు ఎద్దులు కలిసి వీళ్ళిద్దరికే పంచాడు. ఎవరెవరికి? గెర్షోనీయులకి మెరారీలకి. కహాతీలకి వేయలేదన్నమాట. కహాతీలకి ఎందుకు ఇవ్వలేదు అని అంటే దాని కింద ఉంది, చదవండి 9వ వచనం. కహాతీలకి ఇయ్యలేదు ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయటియే వారి పని కనుక వారికి వాహనములను నియమించలేదు. అంటే నిబంధన మందసం అని సంబంధించిన పని వీళ్ళకి అప్పచెప్పాడు కదా, కహాతీలకి మొయ్యాలని చెప్పాడు. ఎక్కడ 4వ అధ్యాయం సంఖ్యాకాండం 4వ అధ్యాయం 15వ వచనంలో కహాతీయులు నిబంధన మందసం భుజంలో పెట్టుకుని మొయ్యాలి, పరిశుద్ధ స్థలం ముట్టుకోకూడదని చెప్పాడు. సో ఇక్కడ కూడా ఏంటంటే వస్తు సామాగ్రి ఏదైతే ఉందో వాటన్నిటిని మాత్రం బండ్ల మీద ఎక్కించవచ్చు, కానీ ఈ నిబంధన మందసాన్ని మాత్రం భుజంలో పెట్టుకుని మొయ్యాలని చెప్తున్నాడు. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 9వ వచనంలో కహాతీయులు కేయలేదు ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయటే వారి పని కనుక వారికి వాహనములను నియమించలేదు. కహాతీయుల పని ఏంటంటే నిబంధన మందసం భుజముల మీద పెట్టుకొని మొయ్యాలి. ఈ వస్తు సామాగ్రి అంతా కూడా ఈ ఎద్దుల బండ్ల మీద తీసుకొని రావాలి. ఆ బాధ్యత ఎవరిది? గెర్షోనీయులది, మెరారీలది. పోతే కహాతీయులది మాత్రం మందసం భుజముల మీద మొయ్యాలి అంతే. పరిశుద్ధ స్థలం ముట్టుకోకుండా మందసాన్ని భుజముల మీద పెట్టుకొని మొయ్యాలి. దీన్ని బండ్ల మీద ఎక్కించకూడదు, ఎద్దుల బండి మీద ఎక్కించకూడదు నిబంధన మందసాన్ని. ఇది చాలా స్పష్టంగా అనేక చోట్ల దేవుడు ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. నిబంధన మందసాన్ని నిర్మించడం అది ఏ విధంగా చేయాలనేది నిర్గమకాండం 25లో మనకి దేవుడు స్పష్టంగా చెప్తాడు. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 25వ వచనం నుంచి 36వ వచనం వరకు ఇక్కడ 3 వంశాలలో లేవీల్లో ఉన్నటువంటి కొంతమందిని దేవుడు ఎన్నుకుంటాడు. వాళ్ళు ఎవరంటే గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీలు. ఈ గెర్షోనీయులకి, కహాతీయులు, మెరారీ నిబంధన మందసానికి సంబంధించినటువంటి ఆ పని అంతా కూడా అప్పచెబుతాడు అనమాట. వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటి, నిబంధన మందసంలో ఏ ఏ వస్తువులకు సంబంధించి వాళ్ళు పని చేయాలి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తాడు మనకి. ఆ తర్వాత ఈ వస్తు సామాగ్రిని తీసుకొని వెళ్ళటానికి మందసం ఒక చోట నుంచి మరో చోటకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఇది ఏ విధంగా వాటిని తీసుకెళ్ళాలి అనేది చెప్తున్నాడు. ఇక్కడ నిబంధన మందసాన్ని మాత్రం భుజంలో మీద పెట్టుకునే మొయ్యాలి, పరిశుద్ధ స్థలం ముట్టుకోకూడదని చెప్తున్నాడు. ఆ తర్వాత ఎద్దుల బండ్ల మీద ఈ సామాగ్రిని తీసుకెళ్ళాలి. అది ఒక 2 బండ్లు 4 ఎద్దుల్ని గెర్షోనీయులకి, అలాగే 4 బండ్లు 8 ఎద్దుల్ని మెరారీలకి ఇచ్చాడు ఇక్కడ. ఆ తర్వాత కహాతీయులకి మాత్రం ఏమి ఇవ్వలేదు వాహనాలు. ఎందుకు? ఈ నిబంధన మందసం ఏదైతే ఉందో దాన్ని మాత్రం వాహనాల మీద బళ్ళు మీద ఎక్కించకూడదు, దాన్ని భుజాల మీద పెట్టుకొని మాత్రమే మోయాలి అని చాలా స్పష్టంగా మనకి ఉంటుందన్నమాట. ఇది సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో 3వ వచనంలో చాలా స్పష్టంగా ఇదంతా కూడా చూడవచ్చు మనం. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 సమూయేలు గ్రంథం ఈ ఉజ్జాని ఎక్కడైతే దేవుడు శిక్షించాడో అక్కడికి వెళ్దాం మనం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం మనం. వారు దేవుని మందసమును కొత్త బండి మీదకి ఎక్కించి గిబియాలో ఉన్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అభినాదాబు కుమారులకు ఉజ్జాయును అహోయును ఆ కొత్త బండిని తోలిరి. తర్వాత 6వ వచనం చూస్తే వారు నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణం మంది అతను మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే 6వ అధ్యాయం 3వ వచనం సమూయేలు గ్రంథంలో
2 సమూయేలు 6వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే ఇక్కడ అబీనాదాబు ఇంటి దగ్గర మందసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ అబీనాదాబు ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చింది మందసం, ఎలా వచ్చింది అనేది ఒకసారి మనం చూడాలి. ఇక్కడ మనకి ఈ అబీనాదాబు ఇంటి దగ్గరికి మందసం ఎలా వచ్చిందంటే 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం నుంచి వరుసను చదువుకుంటూ వస్తే మనకి 4వ అధ్యాయం 5వ అధ్యాయం అలాగే 6వ అధ్యాయం. ఇక్కడ 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఈ నిబంధన మందసం అనేది ఇశ్రాయేల్ చేతిలో నుండి ఫిలిస్తీయులకి వచ్చిందనమాట. ఫిలిస్తీయులు ఏం చేస్తారంటే ఆ యుద్ధంలో ఇశ్రాయేల్ని జయించి మందసాన్ని పట్టుకొని వెళ్తారు, వాళ్ళ రాజ్యానికి తీసుకొని వెళ్తారు. ఎందుకు ఆ విధంగా జరిగిద్దంటే దేవుడే దానికి అనుమతిస్తాడు. వీళ్ళు ఇక్కడ ఏలి యాజకుడు ఎవరైతే ఉన్నాడో ఏలి యొక్క కుమారులు పాపం చేస్తారు. నిబంధన మందసాన్ని దగ్గరికి వచ్చినటువంటి స్త్రీలతోటి పాపం చేస్తారు. దాన్ని ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ఎవరు కూడా దాన్ని ఖండించరు అనమాట. సో ఇశ్రాయేల్ అందరూ కూడా భ్రష్టులు అయిపోవటం వల్ల ఏమైందంటే ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోతారనమాట. అప్పుడు ఆ నిబంధన మందసాన్ని ఫిలిస్తీయులు తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఈ 5వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే దాదాపు 7 నెలలు ఫిలిస్తీయుల చేతిలో ఉంటుంది. ఏది నిబంధన మందసాన్ని వీళ్ళు తీసుకెళ్ళగానే ఏం చేస్తారంటే ఫిలిస్తీయులు వాళ్ళు ఆరాధించేటటువంటి దాగోను దేవత గుడిలో నిబంధన మందసాన్ని తీసుకెళ్ళి పెడతారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దాగోను విగ్రహం ఏదైతే ఉంటుందో వీళ్ళు తెల్లారిపాటికి ఆ గుడికి వచ్చి తలుపు తీసి చూసేసరికి ఏమైందంటే ఆ విగ్రహం నిబంధన మందసానికి ముందు మోకరించి పడి ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. ముందుకి వంగి పడి ఉంటుందన్నమాట, మోకరించినట్టుగా మోకాళ్ళ మీద. అప్పుడు వీళ్ళు వచ్చి ఏంటి ఇలా పడింది ఏందని చెప్పేసి మళ్ళీ దాన్ని యథావిధిగా తీసుకొచ్చి అది ఇంతకుముందు ఎక్కడ ఉందో అలా పెట్టేస్తారు ఆ విగ్రహాన్ని. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు వచ్చేసరికి ఏమైందంటే అది ముక్కలుగా మెడకాయ ఇరిగిపోయి ఆ చేతులు కాళ్ళు అన్నీ కూడా తెగిపడిపోయి ఆ విగ్రహం అంతా కూడా చిల్లా కొల్లాలుగా పడి ఉంటుంది. ఏది నిబంధన మందసం ముందు నిలబెట్టినట్టు. ఒకసారి మనం చదువుదాం, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్టోదును తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలం మందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. కనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానం ముందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయంలోనే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లపడి ఉండెను. దాగోను యొక్క తల 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెం మాత్రం వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చువారేమి నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను దొక్కలేదు, ఆ గుడి గడపను త్రొక్కలేదు. అదనమాట ఇక్కడ. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఏదో వాళ్ళ దేవతలాగలే అనుకొని నిర్లక్ష్యంగా తీసుకెళ్ళి ఏం చేశారంటే నిబంధన మందసాన్ని తీసుకెళ్ళి ఫిలిస్తీయులు వాళ్ళ గుడిలో పెట్టారనమాట. వాళ్ళు ఏదైతే రోజు విగ్రహారాధన చేస్తారో ఆ విగ్రహం దాగోను, ఆ దేవత పేరు, ఆ దాగోను దేవత విగ్రహం ముందు నిబంధన మందసాన్ని పెట్టినప్పుడు అది ఫస్ట్ ముందుకు బోర్లా పడి ఉంటుంది, మోకరించి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని తీసి మళ్ళీ యథాస్థానంలో పెట్టి 2వ రోజు చూసినప్పుడు దాని తలకాయ తెగిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోయి మొండెం మాత్రం మిగిలి ఉంటుంది అనమాట. సో అక్కడ దేవుడు స్పష్టంగా ఆ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ విగ్రహాలు వీటన్నిటిలో కూడా దేవుళ్ళు ఎవరు ఉండరు, అవన్నీ కూడా ఉట్టి భ్రమ అని మనకు క్లియర్గా ఆ సంఘటన ద్వారా మనకి అర్థమవుతుంది. తర్వాత ఏం చేస్తారంటే ఫిలిస్తీయులు ఇప్పుడు ఈ నిబంధన మందసం వీళ్ళ దగ్గర ఉంది కదా, ఫిలిస్తీయుల దగ్గర వీళ్ళకి ఏమైందంటే వాళ్ళకి ఒంటి నిండా గడ్డలు రావటం, అనేక మంది చనిపోవటం, ఇక దేవుని ఉగ్రత అనేది వాళ్ళ మీదకి వచ్చింది అనమాట. ఎవరి మీద? ఫిలిస్తీయుల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి పెద్దలందరిని పిలిచి ఆ శకునాలు అవన్నీ చూసేటటువంటి వాళ్ళందరిని పిలిచి అంటే వాళ్ళ దేవతల యొక్క యాజకులు పూజారులు వాళ్ళని పిలిచి ఏం చెప్తారంటే ఈ నిబంధన మందసం ఇశ్రాయేలు దేవుని యొక్క నిబంధన మందసం మన మధ్యకు వచ్చినప్పటి నుంచి కూడా మనకు చాలా కష్టాలు కలుగుతున్నాయి, అనేక మంది రోగాలు వ్యాధులు చనిపోతున్నారు, చాలా ఇబ్బందికరంగా ఉంది, ఈ గడ్డలు వేసి అల్లాడిపోతూ ఉన్నారు అందరూ, మరి మనం కూడా చనిపోయేటట్టు ఉన్నాం ఇంకొద్ది రోజులకి, అర్జెంటుగా మీరు ఏదో విధంగా ఈ నిబంధన మందసాన్ని ఇశ్రాయేలు వద్దకి పంపించేసేయండి, ఈ మందసం మన దగ్గర ఉంటే మనం రోజు అనేక శ్రమలు పడాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని ఈ నిబంధన మందసాన్ని ఏం చేస్తారంటే తిరిగి మళ్ళీ ఒక 2 ఆవుల్ని తెచ్చి బండికి ఎత్తి పంపించేస్తారనమాట. ఆ ఆవులు
ఆ నిబంధన మందసాన్ని తీసుకొని ఇశ్రాయేలీల ప్రాంతమైనటువంటి ఆ పట్టణమైనటువంటి బెత్షెమెషు ఆ పట్టణానికి వస్తాయి. ఇక్కడ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఈ బెత్షెమెషు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నిబంధన మందసం వచ్చింది, మన దేవుని మందసం మన దగ్గరికి వచ్చింది, మనకు వచ్చింది అని ఆడేదో కొన్ని బలులు అర్పించి ఒక బండ మీద పెట్టి ఆ నిబంధన మందసాన్ని తర్వాత దాన్ని తీసి చూస్తారనమాట. తీసి చూసినప్పుడు దాదాపు 50,000-70 మంది చనిపోతారు. ఎందుకంటే నిబంధన మందసాన్ని తీసి చూడకూడదు. అది ప్రతిష్ఠించబడినటువంటి యాజకులు, దానికి ఒక క్రమం ఉంటుంది. నిబంధన మందసం పరిశుద్ధమైనది, అతి పరిశుద్ధమైనదని అవన్నీ కూడా వాటిని చూడాలన్నా వాటిని చేయాలన్నా కానీ కొంతమందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. వాళ్ళు మాత్రమే, అది కూడా వాళ్ళు ఎట్లా పడితే అట్లా పోవడానికి లేదు. వాళ్ళంతా పరిశుద్ధంగా ఉండి ప్రతిష్ఠించబడిన తర్వాత మాత్రమే ఆ లోపలికి వెళ్ళాలి. రెప్పాటును కూడా వాటిని చూడకూడదని కూడా ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ నిబంధన మనసు పెట్టిన తెరిచి చూడగానే వీళ్ళు దాదాపు 50,000-70 మంది బెత్షెమెషు వారు, వీళ్ళు ఇశ్రాయేలీలే, చనిపోతారు. ఆ తర్వాత వీళ్ళకి భయం వేసి ఏం చేస్తారంటే లాభం లేదని చెప్పేసి కిరియత్యారీము వాళ్ళకి కబురు చేస్తారు. కిరియత్యారీములో ఉన్నటువంటి యాజకులకు కబురు చేస్తారనమాట. వాళ్ళు వచ్చి ఆ నిబంధన మందసాన్ని అక్కడి నుంచి నేరుగా మరి కిరియత్యారీములో ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి అభినాదాబ్, కొండ దగ్గర ఉన్నటువంటి అభినాదాబ్ అనేటువంటి గృహానికి చేరుస్తారు నిబంధన మందసాన్ని. ఇది దాదాపు ఈ నిబంధన మందసం వీళ్ళ దగ్గర 20 సంవత్సరాలు ఉంటుంది. ఎవరి దగ్గర? అభినాదాబు దగ్గర ఇది 20 సంవత్సరాలు ఉంటుంది. ఇది మనం సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో ఏదైతే మనం దావీదు కొంతమందిని తీసుకొని వెళ్ళి నిబంధన మందసాన్ని తీసుకొని రావాలని చెప్పి బయలుదేరి తీసుకొని వస్తున్నాడో అది ఈ అభినాదాబు అని ఉంటుంది కదా, రాసి ఉంటుంది కదా అక్కడ, ఇంటి దగ్గర నుంచి తెస్తున్నాడని. ఈ అభినాదాబు ఇంటి దగ్గర దాదాపు ఇది 20 సంవత్సరాలు ఉంటుంది. అప్పటికి 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ అభినాదాబు కుమారులు ఎవరోళ్ళు? ఉజ్జా అలాగే అహ్యో, వీళ్ళిద్దరు కుమారులు మరి దీని గురించి ఎంత నేర్చుకొని ఉండాలా? నిబంధన మందసం గురించి ఎంత నేర్చుకొని ఉండాలా? అయితే ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళు తీసుకొని వస్తున్నారంటే నిబంధన మందసాన్ని ఏ విధంగా తీసుకొని వస్తున్నారంటే వాళ్ళు ఎద్దుల బండి మీద ఎక్కించి తీసుకొని వస్తున్నట్టుగా ఉంటుంది మనకి. ఎద్దుల బండి మీదకి. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? నిబంధన మందసాన్ని ఏం చెప్పాడు? భుజంలో మీద పెట్టుకొని మొయ్యాలని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఎద్దుల బండ్లు వాటన్నింటినీ మినిస్ట్రీ వాళ్ళకి అప్పగించినటువంటి సందర్భంలో కూడా కహాతీలకి వాహనాలు ఏమి ఇవ్వలేదు. ఇక్కడ వాళ్ళకి ఏం చెప్పాడు? నిబంధన మందసాన్ని భుజంల మీద పెట్టుకొని మోయటం వాళ్ళ పని అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళు వీళ్ళు ఏం చేయాలా? అభినాదాబు కుమారులు ఏం చేయాలా? నిబంధన మందసాన్ని మోయాల. ఉపకరణములన్నింటిని కూడా బండ్ల మీదకి ఎక్కి ఇచ్చి నిబంధన మందసాన్ని భుజంలో పెట్టుకొని మోయాలి. కానీ ఉజ్జా ఏం చేశాడు? ఆ పని చేశారా వీళ్ళు? అభినాదాబు కుమారులు ఏం చేశారు? వాళ్ళు ఎద్దుల బండి మీదకి ఎక్కించారు. అంటే తప్పు చేసినట్టే కదా అక్కడ. అంటే తప్పు ఎక్కడ మొదలైంది? కేవలం పరిశుద్ధ స్థలాన్ని నిబంధన మందసాన్ని పట్టుకున్నప్పుడు కాదు, ఇక్కడే పెద్ద తప్పు మొదలైందనమాట. అంటే ఇక్కడ దావీదు తీసుకొని వస్తున్నాడు, కొంతమందిని జనాలను తీసుకొని పోయి నిబంధన మందసాన్ని తీసుకొని వస్తున్నాడు. వాస్తవానికి ఈ మినిస్ట్రీ ఎవరికి అప్పచెప్పబడింది? నిబంధన మందసానికి సంబంధించిన మినిస్ట్రీ లేవీలకు అప్పచెప్పబడింది. లేవీల్లో ఉన్నటువంటి 3 వంశాల వాళ్ళకి అప్పచెప్పబడింది. మరి ఇక్కడ చూస్తే దావీదుని మనం తప్పు పడటానికి లేదు. ఇక్కడ ఆయన వాళ్ళకి తెలియదు కదా దాని విధి విధానాలు ఏంటి, ఆ వ్యవహారాలు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. ఆయన మామూలుగా వెళ్ళాడు, కొంతమంది వ్యక్తులని తీసుకొని రమ్మని చెప్పాడు. వీళ్ళు అది బండి మీదకి ఎక్కించారు నిబంధన మందసాన్ని. ఉజ్జాను అహ్యో అన్నదమ్ములు ఇద్దరు. ఉజ్జాయం బండి మీద కూర్చొని బండి నడుపుతున్నాడు, అహ్యేమో ఆ పగ్గాలు పట్టుకొని బండి ముందు నడుపుతూ ఉన్నాడు, బండిని నడిపిస్తూ ఉన్నాడు. అప్పుడేమైంది? కాస్త దూరం రాగానే ఎద్దు కాళ్ళు జారి ఆ నిబంధన మందసం పక్క వరగటం, ఇతను పట్టుకోపోవటం, ఉజ్జాన్ని చనిపోవటం జరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడ నిబంధన మందసాన్ని ఏ విధంగా తీసుకురావాలో ఆ విధంగా తీసుకురావట్లేదు వీళ్ళు. సో అందుకని దేవుడు ఉజ్జాన్ని శిక్షించాడు. మెయిన్ కారణం అది, కేవలం పట్టుకున్నందుకు కాదు. అర్థమైంది ఇప్పుడు మీకు నేను చెప్పింది? దేవుడు ఉజ్జాన్ని ఎందుకు శిక్షించాడు? ఇక్కడ నిబంధన మందసాన్ని ఏ విధంగా అయితే తీసుకొని రావాలి, భుజాల మీద పెట్టుకొని మోయాలి. పదే పదే చాలాసార్లు చెప్పాడు దేవుడు. భుజాల మీద పెట్టుకొని మోయవలసినటువంటి నిబంధన మందసాన్ని ఎద్దుల బండి మీద ఎక్కించి తీసుకొని వస్తుంటే దేవుడు చూస్తా ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఆటంకం కలిగిస్తాడు దేవుడు. అంటే ఇది పట్టుకున్నందుకు కాదు, కేవలం ఏదైతే భుజాల మీద పెట్టుకోకుండా, భుజాల మీద పెట్టుకొని మోయకుండా ఎద్దుల బండి మీద ఎక్కించారు నిబంధన మందసాన్ని, అక్కడే వీళ్ళు తప్పు చేశారనమాట. అక్కడికి దేవుడు కొంత సమయం ఇచ్చాడు, కొంత దూరం వచ్చిందా సమయం ఇచ్చాడు వాళ్ళకి.
ఇంకా తెలుసుకుంటారేమో, ఇంకా తెలుసుకొని ఏదన్నా మార్చుతారేమో, వాళ్ళ పద్ధతి మార్చుకుంటారేమో అన్నట్టుగా సమయం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆ సమయాన్ని, అవకాశాన్ని వినియోగించుకోవాలి వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఆ నిబంధన మందసం ఆ విధంగా అవటం, దేవుడు వారిని శిక్షించడం జరిగింది. ఎద్దుల బండి మీద తీసుకొని రావటం వల్ల మాత్రమే ఇది ఈ విధంగా జరిగింది. తర్వాత దావీదు వెంటనే గమనించాడు. దావీదు తెలియగలవాడు కదా, సంథింగ్ రాంగ్, ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏదో తప్పు జరుగుతుంది, మనం ఈ నిబంధన మందసాన్ని తెచ్చే క్రమంలో ఏదో తప్పు చేస్తున్నాం, ఇట్లాగా తేవాల్సింది, ఇంకొకటి ఏదో ఉంది మొత్తానికి. ఆ దగ్గరలో ఉన్నటువంటి ఓబేదెదోము ఇంట్లో, ఆ ఇంటి దగ్గర మందసాన్ని ఉంచాడు. ఇంకా దాన్ని ఎక్కువ దూరం తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. ఎక్కువ దూరం తీసుకొచ్చే కదా ఇంకా ఏం నష్టం జరిగిందో, మొత్తానికి ఇది తప్పు జరుగుతుంది, ఇది ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకొని అప్పుడు ఈ నిబంధన మందసాన్ని మన దగ్గర తీసుకొని వద్దాం అన్నట్టుగా దావీదు ఆలోచించి ఆ దగ్గరలోనే ఉన్నటువంటి ఓబేదెదోము ఇంటి దగ్గరికి ఈ నిబంధన మందసాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతాడనమాట. ఓబేదెదోము ఇంట్లో దాదాపు 3 నెలలు నిబంధన మందసాన్ని ఉంచుతాడు. ఈ 3 నెలల కాలంలో దావీదు ఏం చేస్తాడు, మొత్తం ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఎక్కడ తేడా జరిగింది, నిబంధన మందసాన్ని మనం తీసుకొచ్చేటప్పుడు ఎక్కడ ఏ పొరపాటు జరిగింది, అసలు ఏంటి దీని కథ ఏంటి, దీని వ్యవహారం ఏంటి, ఎలా తీసుకురావాలని కొంతమంది పెద్దలని వాళ్ళందరిని కూడా, లేవీలందరిని కూడా, దానికి సంబంధించినటువంటి వాళ్ళందరిని కూడా పిలిపించి వాళ్ళతో చర్చలు జరుపుతూ ఉంటాడు. ఈ 3 నెలల కాలంలో బాగా ఆలోచిస్తాడు దావీదు. ఇదంతా కూడా మనకి క్లారిటీగా ఎక్కడ ఉంటుందంటే, ఆ తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత దావీదు ఏమేం చేశాడు, ఏ విధంగా దీన్ని మళ్ళీ ఓబేదెదోము ఇంటి దగ్గర నుంచి ఆ మందసాన్ని తీసుకొని వచ్చాడు, ఎలా తీసుకొచ్చాడు అనేది చాలా క్లియర్గా మనకి మొదటి దినవృత్తాంతంలో 15వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. దావీదు ఇది నిబంధన మందసాన్ని తెచ్చేటప్పుడు తప్పు ఎక్కడ జరిగిందా అని చెప్పేసి దాదాపు 3 నెలలు అనమాట ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉంచాడు. ఈ 3 నెలల కాలంలో ఈ లేవీలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి వాళ్ళందరిని కూడా పిలిపించి మాట్లాడటం మొదలుపెట్టాడు. అది మనం వచ్చేసి దీని వివరణ అంతా కూడా మనకి సమయంలో 6వ అధ్యాయం 3వ వచనంలో కంటే కూడా మొదటి దినవృత్తాంతంలో 15వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఇస్తాడనమాట. తర్వాత దావీదు ఏం చేశాడు అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. ఒకసారి మనం చదువుదాం ఆ విషయాన్ని. మొదటి దినవృత్తాంతంలో 15వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగు చేశాను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలను. అప్పుడు యాజకులను లేవీలను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాను ప్రతిష్ఠించుకొనిరి. తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండాలతో తమ భుజములగా మీదకి ఎత్తుకొనిరి అని ఉంటుంది 15-16 వచనాలు. చాలా స్పష్టంగా ఇక్కడ ఏం చేశారు, ఇంత ముందుటాల ఈ నిబంధన మందసాన్ని ఎద్దుల బండి మీదకి వాళ్ళు ఎత్తలేదన్నమాట. ఏం చేశారంట, వీళ్ళ భుజాల మీదకి ఎత్తుకున్నారు. భుజాల మీద ఎత్తుకొని మోసుకుంటూ తీసుకొచ్చారనమాట. తర్వాత ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనిస్తే మనం ఇక్కడ 15వ అధ్యాయం 4వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే లేవీయులైన కహాతు సంతతి వారి అధిపతియగు ఊరియేలును అన్నాడు. కహాతు సంతతి వాళ్ళని పిలిపించాడు అనమాట. ఇక్కడ మనకి ఏదైతే ఇలా ముగ్గురు ఉన్నారు, గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీలు వంశీయులు ఉన్నారు కదా, వీళ్ళందరిని కూడా ఏం చేశాడంటే దావీదు మళ్ళీ రెండోసారి ఏదైతే ఈ తప్పు జరిగింది కదా, ఒకసారి దేవుడు శిక్షించాడు కదా ఉజ్జాని, ఆ తర్వాత ఈ ఓబేదెదోము ఇంటి దగ్గర నుంచి మళ్ళీ నిబంధన మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు ఈ 3 నెలల కాలంలో జాగ్రత్తగా ఆలోచించి అప్పుడు మళ్ళీ ఏం చేశాడు, కహాతీయులను పిలిచాడంట. ఆ తర్వాత ఏముందంటే ఇక్కడ 6వ వచనం మెరారీల్లో అధిపతి అయిన ఆశాయిను, అంటే మెరారీలను కూడా పిలిచాడు. ఇక్కడ కహాతీయులను పిలిచాడు, మెరారీలను పిలిచాడు. తర్వాత 7వ వచనంలో మనం చూసినట్లయితే గెర్షోను సంతతి వారికి అధిపతియగు యోవేలును అని అంటున్నాడు ఇక్కడ, అంటే గెర్షోమీయులను కూడా పిలిచాడు అనమాట. ఇక్కడ టోటల్గా మనం గమనించినట్లయితే ఇక్కడ ఎవరైతే ఈ 3 వంశీయులు ఎవరైతే ఉన్నారో గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీలు, వీళ్ళ ముగ్గురిని కూడా మళ్ళీ రెండోసారి మందసాన్ని తెచ్చేటప్పుడు దావీదు వీళ్ళందరిని కూడా పిలవనంపాడు. గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీలు వారి వారి విధి చొప్పున వాళ్ళందరూ కూడా దేవుడు ఏదైతే చెప్పాడో మోషకి ఆ విధంగా వీళ్ళు
మరి విధిని అనుసరించి నిబంధన మందసాన్ని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. రెండోసారి అంటే ఓబేదెదోము ఇంటి దగ్గర నుండి మందసాన్ని తెచ్చేటప్పుడు దావీదు మరి వీళ్ళందరినీ పిలిచినట్లుగా, తర్వాత నిబంధన మందసమును అంటే దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 15వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది. మందసమును భుజముల మీదకి ఎత్తుకొని మోసారనమాట. ఆ నిబంధన మందసాన్ని బండి మీదకి ఎత్తకుండా, అంటే ఈ ఉజ్జా అహయో ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనుక బండి మీదకి ఎత్తినట్టు వాళ్ళు బండి మీదకి ఎత్తలా, రెండోసారి భుజాల మీద మోసినట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఉజ్జాని నిబంధన మందసాన్ని పట్టుకున్నందుకు కాదు చంపింది, ఆయన ఇంటి దగ్గర నుండే ఆ నిబంధన మందసాన్ని మోయాలి కాబట్టి మోయకుండా వాళ్ళు బండి మీద ఎక్కించినందుకు దేవుడు అతను శిక్షించాడు. అతను చేసినటువంటి పెద్ద తప్పు అది. 20 సంవత్సరాలు నిబంధన మందసం వాళ్ళ ఇంట్లో ఉంటే దాని గురించి పూర్వాపరాలు అన్నీ తెలిసి కూడా నిర్లక్ష్యంతో ఉజ్జా ఈ అభినాదాబు కుమారులు చేసినటువంటి పని చాలా తప్పు అని అన్నమాట. సో ఉజ్జా ఆ విధంగా మోయాల్సినటువంటి నిబంధన మందసాన్ని ఎద్దుల బండి మీద ఎక్కించినందుకు దేవుడు అతను శిక్షించాడు అనమాట. అది కాబట్టి దేవుడు ఉజ్జాని శిక్షించడంలో న్యాయం ఉంది, అన్యాయం లేదు. దేవుడు ఏదైతే కొన్ని నియమాలు చెప్పాడో నిబంధన మందసం విషయంలో ఆ నియమాలని వీళ్ళు తప్పారనమాట. పరిశుద్ధ స్థలం ముట్టుకున్నాడు రెండోసారి. సో ఈ విధంగా ఉజ్జాని దేవుడు శిక్షించడంలో ఎటువంటి తప్పు లేదు, అది న్యాయమే తప్ప అన్యాయం కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనలాంటి మనిషి కాదు, ఆయన అన్యాయం చేయటానికి లేదంటే అన్యాయంగా మాట్లాడటానికి అన్యాయంగా ప్రవర్తించడానికి. ఆయన దేవాది దేవుడు, నిజమైన దేవుడు కాబట్టి ఆయన మాటల్లో కానీ చేతల్లో కానీ ఎక్కడ కూడా తప్పులు ఉండవు, అన్యాయం ఉండదు. ఆయన చేసేది ఏదైనా సరే న్యాయంగా ఉంటుంది తప్ప అన్యాయంగా ఉండదు. కాబట్టి న్యాయంగానే ఉజ్జాకి దేవుడు శిక్ష విధించినట్టుగా ఈ సందర్భంగా మనకు క్లియర్గా అర్థమవుతుంది.